చాలామంది భయానికి గురవుతూ ఉంటారు. ఏదో తెలియని విషయానికి భయపడుతూ ఉంటారు. ఏదో సందర్భం గుర్తు తెచ్చుకొని భయపడుతూ ఉంటారు. ఇలా జరిగితే ఏమైపోతుందో అని ఆందోళన చెందుతూ ఉంటారు. భయం నుంచి దూరం అవ్వాలి అని అంటే, ఆందోళన నుంచి బయటపడాలి అని అంటే ఒకే ఒక్క ఉపాయం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించాలి. ఒకవేళ పఠనం చేయటం, ఆ పదాలు పలకటం రాకపోతే కనీసం సెల్ ఫోన్లో ఆ స్తోత్రాన్ని పెట్టుకొని శ్రవణం చెయ్యాలి. అలా చేస్తే చక్కగా లక్ష్మీ నృసింహుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి మీకున్న దోషాలు, బాధలు, భయాలు అన్నీ కూడా దూరం అవుతాయి. ఎందుకంటే ఆది శంకరాచార్యుల వారిని కూడా ఎన్నోసార్లు ప్రాణాపాయ స్థితి నుంచి కూడా రక్షించింది నృసింహుడే. అలా మనం గమనిస్తే కూడా భక్త ప్రహ్లాదుని అనుగ్రహించింది నృసింహుడే. నృసింహస్వామికి సంబంధించి ఎన్నో గాథలు, ఎన్నో పురాణాలు చాలా స్పష్టంగా చెప్పాయి. సో ముఖ్యంగా భయం నుంచి మనం బయటపడాలి అని అంటే కూడా లక్ష్మీ నృసింహుని మనం స్మరణ చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని మనం పఠిస్తే సరి. ఆ విధంగా చేసి చూడండి, మీ భయాన్ని దూరం చేసుకోండి.